బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలోని బాబు జగజీవన్ విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో బద్వేల్ ఎంయూఎఫ్, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు దళిత బహుజన సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ ఎంఈఎఫ్ అధ్యక్షులు ఎర్రబెల్లి ఓబయ్య గారి ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎంఈఎఫ్ నాయకులు కమలాపురం ప్రసాద్, సిరంగి దేవానందం, ఓసూరి భాస్కర్, ఇసుకల జయచంద్రబాబు, తగిలి ప్రసాదరావు, ఓఎస్వి ప్రసాద్, సోమిరెడ్డిపల్లె జయచంద్ర, పసుపుల ప్రశాంత్, గొల్లపల్లి జయరాజు, అనకాట్ల సుందరయ్య, గొల్లపల్లి గురవయ్య, రాయప్ప, నాగిపోగు రాజారావు, బొజ్జ కృష్ణయ్య, ఈరి చైతన్య, కందుల విజయ్, సుంకర రవి, సోమిరెడ్డిపల్లె బాలయ్య, గొడుగునూరు రాజేంద్ర ప్రసాద్, తెల్ల ఓబులేసు, బీసీ సంఘం నాయకులు చంద్రశేఖర్ యాదవ్, ఎంఆర్పీఎస్ నాయకులు ముండ్లపాటి పిచ్చయ్య, బత్తలకూరి కేశవయ్య, జాలా రాజన్న, నాగిపోగు చిన్నయ్య, నాగిపోగు ప్రసాద్, పిడతల రవి, నాగిపోగు ప్రసాద్, శ్రీనివాసులు, నాగిపోగు ప్రేమ్, అనకర్ల సుందర్, సత్యం, గొడుగునూరు రమణాశంకర్ మొదలగు వారు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. దళిత జాతి బహుజనుల యొక్క ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు బద్వేల్ పట్టణంలో మరి సంఘాల ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మరి బాబు జగజీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి మరి దేశం యొక్క సౌభాగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ శ్రేయస్సు కోసము, సమాజ శ్రేయస్సు కోసము మరి అహర్నిశలు కష్టపడి మరి సమాజంలో ఉన్న దళిత వర్గాల వారికి ప్రజా శ్రేయస్సుని మరి సమాజం యొక్క సమానత్వం కోసం మరి ఎంతో కష్టపడి గత 50 సంవత్సరాలు ప్రపంచ రికార్డు పొందినటువంటి మరి ఘనత వహించినటువంటి మన బాబు జగజీవన్ రామ్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. కాబట్టి మరి బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ఏంటంటే మరి ఈరోజు దేవుని చిత్తం ఎలా ఉన్నా కానీ మనకు మన అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండి మనకు దళిత జాతికి మంచి చేసినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా ఆయన్ను స్మరణీయంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలైతేనేమి మరియు ఉద్యోగులు, దళిత సంఘాల ప్రజానీకాలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాం. భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ పురంధరుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం గలమెత్తి వారి హక్కుల సాధన కోసం పోరాడినటువంటి సామాజిక చైతన్యం ముట్టైనటువంటి మన దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈనాడు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బాబు అభివృద్ధిని కోరుకున్నటువంటి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయనకు పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాబు జగజీవన్ రామ్ గారు అనేటువంటి ఆయన ఒక రాజకీయవేత్తగానే కాకుండా, ఒక స్వాతంత్ర సమరయోధుడిని కాకుండా సమాజంలో అణగారినటువంటి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారితో పాటు ఈయన కూడా పాల్పంచుకొని అంబేద్కర్ గారి మరణాంతరం ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళితుల యొక్క, అణగారిన యొక్క బిడ్డల యొక్క హక్కులకు ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని అంతటిని కూడా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప దళిత నాయకుడు, దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈ యొక్క జాతిలో పుట్టడం మనమందరం గర్వకారణంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మహనీయుల యొక్క జీవితము
మనందరికీ కూడా ఆదర్శం. వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు, వారు పాటించినటువంటి సిద్ధాంతాలను మనం కూడా ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టుకుంటూ ఈ జాతి యొక్క అణగారిన యొక్క జాతి యొక్క అభ్యున్నత కోసం మనమందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేసి మన జాతిని ఉన్నతంగా తీర్చిదిద్దేటకు మన అందరం కూడా చేయి కలిపి ముందుకు నడవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ముద్దు పెట్టినటువంటి బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు బద్వేలు పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాలు, ఎంఐఎస్, ఎంఆర్పీఎస్ అందరి నాయకులు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే దళితులకు బాబు జగజ్జీవనరావు, అంబేద్కర్, పూలే ముగ్గురు మహనీయులు ఈ నెలలోనే ఏప్రిల్ నెలలో పుట్టింది. ఎందుకంటే మామూలుగా బాబు జగజ్జీవనరావు 5వ తేదీ పుట్టే పూలే మహాత్ముడు పూలే గారు 11వ తేదీ, బాబు ఆయన అంబేద్కర్ గారు 14వ తేదీ. అంటే ఈ ఏప్రిల్ మాసంలో ఈ ముగ్గురు మహనీయులు దళితులకు ముఖ్యంగా ఈ నెలలో పుట్టడం మేమంతా గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మనకు ఆయన హాస్పిటల్ ఉంటే అంబేద్కర్ ఒకటే మాట అన్నాడు, మా సోదరుడు జగజ్జీవనరావు గారు హాస్పిటల్ ఉన్నాడు, ఆయన పోయి పార్లమెంట్లో నేను రాసిన రాజ్యాంగాన్ని అన్ని ఆర్టికల్స్ చూసి తప్పుడు అమలు చేసే బయట ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు అప్పచెప్పని చెప్తే ఆయన పార్లమెంట్లో అన్ని ఆర్టికల్స్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధంగా ఆమోదించే మహనీయుడు ఆయన యొక్క జగజ్జీవనరావు అందరం కూడా నివాళులు చూస్తూ సెలవు తీసుకున్నాం.